ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని కర్నూలు డీఈఓ గారికి ఎస్ఎఫ్ఐ బృందం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగప్ప, అబ్దుల్లా మాట్లాడుతూ, కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు పెద్దగా పేపర్ ప్రకటనలు, పెద్ద హోల్డింగులు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ విద్యార్థుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి ముందుగానే జాయిన్ అయితే ఫీజులో రాయితీ ఇస్తామని, దాంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి రకరకాల పేర్లతో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారని, అలా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కేశవరెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నారాయణ, చైతన్య స్కూల్, భాష్యం స్కూల్, శ్రీలక్ష్మి స్కూల్ల పైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్, జిల్లా కమిటీ సభ్యులు గౌస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ స్క్వేర్ మాల్ గేమ్ జోన్పై ఫ్రాడ్ కేసు నమోదు చేసి డబ్బులు వాపస్ ఇవ్వాలి. డివైఎఫ్ఐ కర్నూలు నగరంలోని శ్రీరామ థియేటర్ పక్కలో ఏర్పాటు చేసిన సిటీ స్క్వేర్ మాల్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్ ఏర్పాటు చేసి పిల్లల తల్లిదండ్రుల నుండి కనీసం 500 నుండి 10,000 వరకు అడ్వాన్స్ డబ్బులు తీసుకుని కార్డు ఇచ్చి ఇప్పుడు 3 నెలల వర్క్ జరుగుతుందని అనే పేరుతో ఆడుకోవడానికి వచ్చే పిల్లల తల్లిదండ్రులకు సమాధానం ఇస్తున్నారు. ఒరిజినల్గా ఆ గేమ్ జోన్ కంపెనీ వాడు మూసేసి వెళ్ళిపోయాడు. కస్టమర్లు వెళ్ళి అడిగితే రకరకాల సమాధానాలు, డబ్బులు వాపస్ ఇచ్చామని ఒకరు, మళ్ళీ అదే మేనేజరే ఇంకో కంపెనీతో గేమ్ జోన్ ఏర్పాటు చేస్తున్నారని ఒకరు, మాకేం తెలియదు అని ఒకరు చెబుతున్నారు. కార్డు పైన ఉన్న కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. తల్లిదండ్రుల నుండి డబ్బులు వసూలు చేసి సమ్మర్ సమయంలో కూడా గేమ్ జోన్ క్లోజ్ చేసుకుని వెళ్ళిన బస్టర్స్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టి వారిపై ఫ్రాడ్ కేసు నమోదు చేయాలని, తల్లిదండ్రులకు వెంటనే వారి డబ్బులను రీఫండ్ చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు. సిటీ స్క్వేర్ మాల్ యాజమాన్యం బాధ్యత తీసుకుని కస్టమర్ల డబ్బులు తిరిగి చెల్లించాలి, లేదంటే గేమ్ జోన్కి అడ్వాన్స్ డబ్బులు కట్టిన విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాల్సి వస్తుందని